నా పోస్ట్లలో నా రీల్స్ లో కామెంట్ చేసే ప్రతి గొర్రె పేరు మన గ్రంథాల్లోంచి తీసుకోబడింది. పేర్లు మార్చుకోలేదారా? పేర్లు పెట్టలేదా చర్చిల్లో? మీకు అవే పెట్టుకోవచ్చుగా. మా పేర్లే ఉంచుకున్నారే ఐడీల్లో. తిట్టాలంటే మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. భవానీ అని, దుర్గా భవానీ అని, రవి, జ్యోతి, సంతోష్, ఇవన్నీ మా గ్రంథాల్లో పేర్లే. ఏమి బూత్ బుక్ లో పేర్లు ఏం లేవా? రెఫరెన్స్లు పెట్టుకోండి. గొర్రె 1, గొర్రె 2 అని. మావే కావాలా? ఏమక్క ఏంది అంటున్నావు? మీ పేర్లు క్రైస్తవులు పెట్టుకున్నారు, తిట్టాలంటే ఇబ్బందిగా ఉంది అన్నావు. తిట్టమని మీ గ్రంథం నేర్పిందా మీకు? క్షమాపణ అన్న టాపిక్ మీ గ్రంథంలో ఉంటే కదా అసలు. ఇకపోతే నువ్వు చెప్పిన లిస్టులో భవానీ, దుర్గా భవానీ పక్కన పెడితే రవి, జ్యోతి, సంతోష్ ఈ పేర్లకు మీకు అర్థం తెలుసా అక్క? అసలు ఇంక ఈ ప్రపంచంలో ఏది పడితే అది మీదేనా? నాన్ సెన్స్. రవి అంటే సూర్యుడు, అది మీది కాదు. జ్యోతి అంటే వెలుగు, మీ అయ్యది కాదు. సంతోష్ అంటే జాయ్ఫుల్, ఆనందమని అర్థం. ఇంకా కలగూర పప్పు కలిపినట్టు మీకు నచ్చింది కలిపేసుకుంటారే. ఇకపోతే బూతు బుక్ అన్నావే, ఒక్కసారి మీ గ్రంథాలు చదివాక మాట్లాడక్క. బహుశా నీ దగ్గర నీ గ్రంథాలు లేవేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి కంపేర్ టు స్టడీ చెయ్యి అకోయ్.